అందరికీ నమస్కారం. ముఖ్యంగా యుఎస్కి వచ్చిన మరుక్షణం నుంచి నాకు గుర్తుకొస్తున్న ఏకైక వ్యక్తి పత్రి సార్. ఒకసారి పత్రి సార్కి గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా. పత్రిజీ అంటే ఎవరు అంటే, పత్రిజీ మనమందరం కళ్ళతో చూసాం ఒక శరీరంలో, కానీ రెండు కళ్ళకు కనబడేది శరీరం, దాని మధ్యలో ఉన్నటువంటి మూడవ కంటికి కనబడేది ధ్యాన జగత్. పత్రిజీ అంటే, పత్రిజీ అంటే శాకాహార జగత్, పత్రిజీ అంటే పిరమిడ్ జగత్. పిఎంసి అనేటువంటి దాని విశ్వరూపం నాకు అర్థమైంది ఎప్పుడు అంటే, యుఎస్కి వచ్చిన తర్వాతే నాకు అర్థమైంది. ఇండియాలో ఉన్నప్పుడు పిఎంసి విలువ నాకు తెలియలేదు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి వాయిస్ పిఎంసి. ఈ యొక్క పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఎంత ప్రభంజనాన్ని సృష్టించిందో, ఎన్ని అద్భుతాలు సృష్టించిందో ఒక్కొక్కరి అనుభవాలు వింటుంటే ఎంతో అద్భుతంగా అర్థమవుతుంది. When I'm listening to other people's experiences, I'm actually realizing the power of PMC. When I was in the south of India, I never realized the power of PMC, but when I came to the US, I realized the power of PMC. మాస్టర్స్, ఇంతమంది ఇక్కడ పిఎంసిని చూసి వాళ్ళు ధ్యానం చేస్తున్నాము, పిఎంసిని చూసి మా హెల్త్ బాగైంది, పిఎంసిని చూసి మేము ఎన్నో అద్భుతాలు మా జీవితాల్లో జరుగుతున్నాయి, పిఎంసి చూసి మా కుటుంబం అంతా ధ్యాన కుటుంబం అయింది, పిఎంసి చూసి మేము శాకాహారులం అయ్యాము, ఇవన్నీ చెప్తుంటే బై డిఫాల్ట్గా కళ్ళమ్మడి నీళ్ళు వచ్చేస్తున్నాయి. When I'm actually hearing other people's experiences of how they're coming into meditation, through PMC they're actually becoming meditators. Through watching PMC, they're having great health, they're having great family relations, they are having a great life. That's when I understood the power of PMC. డియర్ ఫ్రెండ్స్, పిఎంసి ఈరోజు ఇలా నిలబడడానికి ఏకైక కారణం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అండ్ పిరమిడ్ మాస్టర్స్. The real reason why PMC exists is because of the power of Patriji and the power of every pyramid master, and that makes me very emotional. సంకల్పం పత్రిజీ, పిరమిడ్ మాస్టర్స్ అయితే దాని మేనిఫెస్టేషన్ దాట్ల హనుమంతరాజు గారు. The sankalp of PMC has come through Patriji, and through him we have the manifestation of Hanumant Raju, Datla Hanumant Raju sir. పత్రి సార్ ఎప్పుడు చెప్పేవారు హనుమంతరాజు సార్ గురించి, హనుమంతరాజు గారు అంటే సాక్షాత్తు ఆ హనుమాన్ అని. Patriji has always told the value of Hanumant Raju sir. Hanumant Raju ji is actually Hanuman in real essence. మన భౌతిక కళతో చూస్తే అక్కడ కనబడేది హనుమంతరాజు గారు అనేటువంటి ఆ శరీరం, కానీ థర్డేతో చూస్తే కనబడేది హనుమంతుల వారు. When you try to see with your physical eyes, you'll see a Datla Hanumant Raju sir, but when you start to see with your third eye, you'll see Sakshat Hanuman. ఈరోజు ఈ పిఎంసి ఇంత అద్భుతంగా నడవడానికి కారణం ఆయన యొక్క విజన్, ఆయన యొక్క కార్యాచరణ ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఆయన ఎప్పుడు మాట్లాడడానికి ఇష్టపడాడు. మన యాక్షన్స్ మాట్లాడాలి, మన నోరు కాదు మాట్లాడాల్సింది. దట్ ఈస్ ద మాస్టర్ క్వాలిటీ అని చెప్పేవారు ఎప్పుడు. The real reason of why PMC exists is because of Datla Hanumant Raju sir. He always talks about walk the talk. It's always not about the words you use, but the actions that you show. పిఎంసి అనేది ఒక పెద్ద సంస్థ, ఒక చిన్న యూట్యూబ్తో స్టార్ట్ అయ్యి ఈరోజు అది శాటిలైట్ ఛానల్ అయింది. 2 ఎంప్లాయీస్తో స్టార్ట్ అయ్యి ఈరోజు 80+ ఎంప్లాయీస్ అయ్యారు. The start of PMC was very small. We started as a YouTube channel with 2 people. Now we have a team of 80 people working for PMC. కానీ ఒక వ్యవస్థ నడిపేటప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. When you're running an institution, you get a lot of challenges. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చాయి పిఎంసి ఆఫీస్లో. Big problems or big challenges have come through in PMC. ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా పత్రి సార్ ఇది హనుమంతరాజు గారికి తెలుసా తెలియదా అని అడిగేవారు. Any problem or any challenge arises, he just asks, Patriji just asks one question: does Hanumant Raju sir know about this challenge or not? హనుమంతరాజు సార్కి తెలుసు సార్ అంటే చాలు, ఆయన తెలుసు కదా, ఆయన చూసుకుంటాడు, నో ప్రాబ్లం, వదిలేసేయండి అని చెప్పేవారు. He just says that if Hanumant Raju sir knows it,
then leave it. He'll take care of it. సో మాస్టర్స్ మన కళ్ళకి పక్కనే కూర్చొని ఉంటారు, వాళ్ళ గురించి తెలియకపోతే వాళ్ళు ఎవరో అర్థం కారు. వాళ్ళ అనుభవాలు వింటే తప్ప వాళ్ళ గురించి ఏం తెలీదు. Even if you have a master beside you, you'll never know their value until you hear their experiences. That's what Hanmant Raju sir is. It will never be shown through his demeanor. It is always visible through his words and his experience. సో ఈ స్టేజ్ మీద ఇలా నిలబడడానికి కారణం నా గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఈరోజు ఆయనకి ఎన్నో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వాట్ ఎవర్ నా వల్ల ఏదైనా జరిగి ఉంటే, అది జరుగుతూ ఉంటే అదంతా ఆయనకే చెల్లుతుంది. I bow down and I surrender all that I have to Patriji, because whatever I am, whatever I have done or I am choosing to do, it's all because of him and it's surrender to him. పత్రి సార్ ఈ పిఎంసి ఛానల్లో అక్కడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పెట్టడం వల్ల నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను, ఎంతో ఎదిగాను, ఇంటర్నల్గా ఎంతో నేను తృప్తిగా ఉన్నాను. నా పర్పస్ ఏదైతే ఉందో ఆ పర్పస్ని నేను పండించుకుంటున్నాను. దీని అంతటికీ కారణం కరెక్ట్ ప్లేస్లో నన్ను ప్లేస్ చేయడం. Patriji chose me to be the executive director of PMC, and through that I've learned so many things, so many experiences. I've had so many ups and downs, but what makes me who I am is all because of Patriji, and I owe it completely to him. పత్రి సార్ గురించి చెప్తూ ఉంటే లోపల ఆనందం శివతాండవం చేస్తుంది నాకు. Whenever I talk about Patriji, the Anand in me is always dancing with the Shiv Tandav. పత్రి సార్ భవిష్యత్తును చాలా క్లియర్గా చూస్తారు. Patriji sees the future very clearly through his third eye. కరోనా వచ్చేదానికి ముందే తెలుసు. Before Corona happened, he already knew it happened. కరోనా వచ్చే ముందు ఈ టీవీ శాటిలైట్ అవ్వాలి జపం చేసి ఆ శాటిలైట్ని తెచ్చేశారు ఆయన. But right before Corona, he knew that Corona is going to happen, and so he made sure that I want a satellite channel. He was very clear about it, and he manifested it at the end of the day. కరోనా ప్రపంచాన్నంతా వణికించేసింది, కానీ పిఎంసిని మాత్రం ప్రపంచమంతా విస్తరింపజేసింది. Corona has actually shooken the world, but through Corona, PMC got established. ఒక్క కరోనా సమయంలోనే పిఎంసి ఎన్నో హైట్స్కి వెళ్ళిపోయింది. Just through Corona time, PMC has seen great heights. సో ఈరోజు ఒక్కొక్క వీడియో, ఏ వీడియో ఎవరిని తాకుతుందో, ఏ వీడియో ఎవరిని మారుస్తుందో, ఏ వీడియో ద్వారా ఎవరు ధ్యానంలోకి వస్తారో ఆ బ్రహ్మ దేవుడికి ఎరుక. Which video will impact who, which video will transform who, only that Brahma Deva will ever know what video is for whom. అందుకే దయచేసి ప్రతి ఒక్కరూ మన అనుభవాలను, ఈ యొక్క అమెరికా కానీ ఇండియా కాకుండా రిమైన్ కంట్రీస్ అందరి మాస్టర్ల యొక్క అనుభవాలను మనం తెలుసుకోవడం కోసం పిఎంసి డిజిటల్ తెలుగులో మనం తెచ్చుకున్నాం. దయచేసి అమెరికా మాస్టర్లందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి, ఈ పిఎంసి ద్వారా చూస్తున్న వ్యూవర్స్ అందరికీ విజ్ఞప్తి, పిఎంసి డిజిటల్లో మీ అందరి అనుభవాలను మీరు తప్పకుండా ఇవ్వాలి. నాట్ ఓన్లీ అమెరికా, ప్రపంచంలో ఎక్కడున్నా జూమ్లో కనెక్ట్ అయిపోయి మీ అనుభవాలను ఇవ్వచ్చు. Everyone's experiences must come on PMC Digital. That's a new project that they've started, so that every single person across the world who can speak in Telugu must share their experience. సో దిస్ ఈస్ ద టైమ్. ఈ సమయంలో మనకు ఇక్కడ ఒక ఛానల్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడం చాలా అవసరం. Now is the time to actually strengthen our channel, PMC. ఒక్కొక్కసారి పిఎంసి తెలుగు, పిఎంసి ఇంగ్లీష్, పిఎంసి తమిళ్, పిఎంసి కన్నడ, పిఎంసి బెంగాలీ, పిఎంసి మరాఠీ, ఇలా ఎన్నో ఛానల్స్ను మనం స్టార్ట్ చేసుకున్నాం. Through PMC, actually, we started so many different channels: PMC English, PMC Hindi, PMC Telugu, PMC Kannada, PMC Tamil, all of these PMCs. Now this is the time. అమెరికాలో పిఎంసి గ్లోబల్ అన్నది రావాలి. హైదరాబాద్లో ఎలాగైతే ఆఫీస్ ఉందో అమెరికాలో మనం అలాంటి ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. Like we have an office in Hyderabad, like we have an office in Delhi, like that we'll have an office in the US. In Bangalore, in Chennai. Bangalore, Chennai. సో ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంత ప్రభంజనం సృష్టించబడుతుందని కళ్ళు కూడా అనుకోలేదు.
You can never imagine the kind of heights that PMC has seen and we are continuing to see. సో పత్రి సార్ దీన్నంతటిని 2008లో చూశారు. ఆయన 2008లో పిఎంసి స్టార్ట్ చేయడానికి గోవాలో ఒక మీటింగ్ జరిగింది. ఆ సందర్భంలో ఆ సమయంలో ఆ యొక్క ఎక్స్పెండిచర్ ఎక్కువ కాబట్టి అది పోస్ట్పోన్ అయిపోయింది. 2017లో డిసెంబర్ 21న హనుమంతరాజు గారి ద్వారా అది మేనిఫెస్ట్ కాబడింది. In 2008, there was a meeting that happened in Goa where the talk about PMC started. But because of high expenditure, we never went ahead with it. But 2017, when we all met Hanumantaraju sir, it all manifested. పత్రి సార్ హనుమంతరావు సార్కి ఏదైనా ఒక విషయం చెప్పారు అంటే పత్రి సార్ రెండోసారి ఆ క్వశ్చన్ అడగరు, ఎందుకంటే అది అయిపోయింది అని అర్థం. Whenever Patri sir gives a task or a work, if it's given to Hanumantaraju sir, he never asks another time because he knows it will get done. సో మాస్టర్స్ 7 సంవత్సరాలను పిఎంసి పూర్తి చేసుకుంది. ఇప్పుడు 8వ సంవత్సరంలో జర్నీ చేస్తున్నాం. కొన్ని వేల గంటల కంటెంట్ యూట్యూబ్లో మనం భద్రపరిచాం. శాటిలైట్ ఛానల్లో కొన్ని కోట్ల మంది చూస్తున్నారు. ఇదంతా ఎంతో పెద్ద ప్రభంజనం. ఇంతటి ప్రభంజనాన్ని మనం చేయగలుగుతాము అన్నది కల్లో కూడా ఊహించలేనిది పత్రి సార్ చేసి చూపించారు. We finished 7 years and we are on the 8th year and we could never even imagine the kind of impact or number of people we're able to reach. Not even with our physical eye, not even with our third eye, we could never even imagine that. And the only person who can ever think about it and already know about it is Patriji. He already saw it. కాబట్టి పిఎస్ఎస్ఎం అనేది ఒక మహావృక్షం. ఈ మహావృక్షానికి ఒక రూపం మన పిఎంసి గ్లోబల్. ఇప్పుడు ప్రపంచమంతా మనం విస్తరించాలి, ప్రపంచమంతా అన్ని భాషల్లో పిఎంసి రావాలి. అది రావడానికి మనం నిలబడాలి. We all must stand and make sure that PMC is reaching globally through different languages. మాస్టర్స్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు, అలాగే పిఎంసి ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ఒక విన్నపం. మనం ప్రతి ఒక్కళ్ళం ప్లీజ్ సబ్స్క్రైబ్ పిఎంసి గ్లోబల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ పిఎంసి గ్లోబల్, ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు తెలుగు వచ్చా తెలుగు, మీకు ఇంగ్లీష్ వచ్చా ఇంగ్లీష్, తమిళ్ వచ్చా పిఎంసి తమిళ్, కన్నడ వచ్చా పిఎంసి కన్నడ, మనం చెప్తూ ఉండాలి. We just need to ask people to keep subscribing, even whatever language you speak. Make sure you subscribe to it. PMC English, PMC Global, PMC Tamil, PMC Telugu, PMC Kannada, PMC Hindi, whatever language it is that you know, make sure that you subscribe and watch. యా, సో ఈ సందర్భంగా ఒక చిన్న మీకు రియల్ లైఫ్ స్టోరీ, ఒక చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. I would like to share a small real life story with you all. పైలట్ బాబా ఆయన లైఫ్లో ఒకానొక చాలా క్లిష్టమైన పరిస్థితి వస్తుంది. In Pilot Baba's life, a very tough situation, a very difficult situation comes upon him. ఒకానొక సమయంలో ఆయన ప్రాపంచిక జీవితమా ఆధ్యాత్మిక జీవితమా అని ఎంచుకోవాల్సిన సిచ్యువేషన్ ఏర్పడుతుంది. There was a point in time when he had to choose between a physical life or a spiritual life. ఆ సమయంలో ఆయన యొక్క మనస్సు అల్లకల్లోలం అయిపోయి గన్ పెట్టుకొని తుపాకీ తీసుకొని కాల్చుకుంటాడు తనను తాను. And at that point in time, he takes a gun and points it towards his head, and he's almost about to shoot himself. కాల్చుకున్నప్పటికీ ఆయన గురువు, పైలట్ బాబాకి గురువు ఉంటారు, ఆయన పేరు హరిబాబా. And when he almost shot himself, and his guru comes forward before him. ఆ హరిబాబా ఆ పైలట్ బాబాని మూర్ఖుడా, కొంచెమన్నా బుద్ధి ఉందరా నీకు, ఏం చేస్తున్నావో తెలుసా నీకు? And the guru comes right before him, Hari Baba, and he says, do you even have a brain? Are you even thinking about your actions? Are you even thinking about what you're doing? నువ్వు ఇలా కాల్చుకొని చచ్చిపోతే నీకోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ భూమి మీద నేను ఉన్నాను, మనందరం కలిసి చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి, నువ్వు ఈ భూమి మీద చేయాల్సిన పని ఎంతో ఉంది. I'm still on planet Earth and I'm still here so that the impact that you have to do, I want to witness it and I want to see that happening, and you are killing yourself. అక్కడ పైలట్ బాబాకు హరిబాబా ఎలాగైతే జ్ఞానోదయాన్ని కలిగించారో మనందరి జీవితాల్లో పత్రి సార్ మన డైరెక్షన్లో, మన పర్పస్లో మనం వెళ్ళడానికి ఆయన ఎప్పుడు మనల్ని డైరెక్షన్, ఆ యొక్క గైడెన్స్ ఇస్తూ వచ్చారు. Just like Hari Baba was for Pilot Baba, Patriji is for us, and here he is to keep directing us towards our goal, our purpose.
పత్రి సార్ ఏదైతే చేశారో ఇప్పుడు పిఎంసి ఆ పని చేస్తోంది. ఎంతోమంది పిఎంసి ఆఫీస్కి వచ్చి మేము సూసైడ్ చేసుకుందాం అనుకున్నాము, పిఎంసీలో ఆ వీడియో చూసి అరే ఆవిడ కష్టాలతో పోలిస్తే మా కష్టాలు ఏంటి ఇంతేనా అని చెప్పేసి మేము ఆత్మహత్య చేసుకోకుండా ధ్యానంలోకి వచ్చాము, మేము ఈరోజు చాలా ఆనందంగా జీవిస్తాం అని చెప్తున్నారు. Like Patriji is for us, many people who are new into meditation, they are watching PMC, they are visiting the office and sharing that I was about to commit suicide, I was about to do very wrong things, and because of PMC, by watching PMC, I have been transformed. కాబట్టి మాస్టర్స్, ఒక పిఎంసి తెలుగు జీరో నుంచి స్టార్ట్ అయింది, ఏమీ లేని స్థితిలో నుంచి స్టార్ట్ అయింది, ఈరోజు ఎన్నో వండర్స్ను సృష్టిస్తోంది. కానీ ఈ యుఎస్లో 8 సంవత్సరాల పిఎంసి బేస్ ఉంది. ఆ యొక్క బేస్తో ఇక్కడ పిఎంసి గ్లోబల్ని మనం ఉధృతంగా డెవలప్ చేసుకుందాం. PMC started with nothing, there was absolutely zero in terms of work, terms of investment, and now you can see 7 years of work and the kind of work that is happening, and now bringing that experience to global, we will make sure that the 8th year we are able to do something more for global. దయచేసి ఇక్కడ ఎవరైతే ఉన్నారో, దీనికి ఎవరైతే యాప్ట్గా సరిపోతారో వాళ్ళే ఉన్నారు ఇక్కడ. ఇది ఎవరైతే చూస్తున్నారో ఈ పని వాళ్లకు మాత్రమే సరిపోయే వాళ్ళు వింటున్నారు. Those who are watching this, those who are sitting here, they are the right people, they are the people who need to take forward PMC Global. టిల్ మన లాస్ట్ బ్రెత్ వరకు పిఎంసి గ్లోబల్ కోసం మనం పనిచేద్దాం. పత్రి సార్ ఏదైతే ఆశయ సాధన ఉందో దానికోసం మనందరం కృషి చేద్దాం. Till the last breath, like how Patriji worked, let us also ourselves work for the PMC Global vision. పైలట్ బాబాకు హరిబాబా ఎలాగో, Just like how Pilot Baba is for Hari Baba. పిరమిడ్ మాస్టర్స్ అందరికి పత్రి సార్ ఎలాగో, Like how Pyramid Masters are for Patriji. ప్రస్తుతం ఈ ప్రపంచం అంతటికి పిఎంసి అలాగా. Just like that, for the whole globe, PMC is here. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఎంతో అద్భుతంగా నిర్వహించడానికి కారణమైన పరి అక్కకి చాలా చాలా కృతజ్ఞతలు, అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. I would like to thank Pari for giving this opportunity and enabling such a beautiful program. థ్యాంక్ యూ వెరీ మచ్.